ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే, అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు జరగబోతోంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కాబోతున్నాయి. జేబు నిండుగా డబ్బులు కూడా ఉంటాయి. విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. అన్ని చోట్ల ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వృషభ రాశి వారు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం గోచారం బాగుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం, కాలభైరవాష్టకం చదవటం మంచిది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి. ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు,